అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కొత్త ఈవో రవిచంద్ర ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగింది అంటూ మాట్లాడారు. అందరి నమ్మకాలను నిలబెడతాను అంటూ ఈవో పేర్కొన్నారు. ఇక దేవుడు ఇచ్చిన శక్తితో నా విధులు నిర్వర్తిస్తా అంటూ పేర్కొనడం జరిగింది. అనుభవజ్ఞుల సలహాలు, ఉద్యోగుల సమన్వయంతో సేవలు చేస్తానంటూ పేర్కొన్నారు. భక్తులకు సేవలు అందించే శక్తి, ఆశీర్వాదం స్వామి ఇవ్వాలి అంటూ ఈవో రవిచంద్ర పేర్కొన్నారు. సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు, సూచనలు తీసుకొని ఒక టీంలా, ఒక బోర్డు యొక్క సలహాలు, సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలమని ఆశపడుతున్నాను. అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, టీటీడీ కొత్త ఈవో ముద్దాడ రవిచంద్ర నియామకం గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్రేను గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో అప్పుడు ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఆ తర్వాత నుంచి ఎవరిని నియమించే అవకాశం ఉందనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. అయితే అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసిన వెంటనే ఇటు ముద్దాడ రవిచంద్రన్ టీటీడీ ఈవోగా నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఆదేశాలు కూడా వెలువడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా, కొంత మచ్చలేని అధికారిగా కూడా ఈయనకు కొంత ప్రత్యేక గుర్తింపు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈయన కెరీర్ మొత్తం కూడా కొంత నిజాయితీ గల అధికారిగా కూడా చెప్తూ ఉంటారు. మొత్తం 1996 ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా, అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేస్తున్నారు ముఖ్యమంత్రికి. ఇదే పదవులతో పాటుగా ఇప్పుడు ఆయన అది నిర్వహిస్తూనే టీటీడీ ఈవో కూడా ఆయన పూర్తి అదనపు బాధ్యతలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అనిల్ కుమార్ సింఘాల్ని బదిలీ చేసిన వెంటనే ఈయన నియమిస్తూ కూడా జీవో విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈయన కొంత సంచలనమయ్యారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈయన కొంత అప్పట్లో ప్రాధాన్యత ఉంది. చంద్రబాబు నాయుడు కొంత అంటే సమర్థవంతంగా పనిచేసినటువంటి అధికారుల విషయంలో చంద్రబాబు కొంత ముందు చూపుతూ వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దాడ రవిచంద్రన్ ముందు నుంచి కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ల విషయంలో చంద్రబాబు ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే మనం ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాం. అలాగే ఈయన్ని కూడా కొంత అంటే గతంలో కీలక పదవులకు చంద్రబాబు తీసుకున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో 2003 సమయంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా కూడా ఆయన పనిచేశారు. అక్కడ మంచి ప్రత్యేక గుర్తింపు కూడా ఆయన తెచ్చుకున్నారు. అదేవిధంగా వివాదాస్పదంగా మారినటువంటి కబ్జాకు గురైన 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చినటువంటి చర్యలతో అప్పట్లో రంగారెడ్డి జిల్లాలో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీని అంతటికి సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో అప్పుడు సమర్థవంతంగా పనిచేయడం, ప్రభుత్వ భూములను తిరిగి ఆధీనంలోకి తెచ్చుకోవడంతో అప్పట్లో ఈయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు కూడా కలెక్టర్ గా పనిచేశారు. అదేవిధంగా పరిపాలనకు సంబంధించి ఈయన కొంత క్రమశిక్షణగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో కానీ, అలాగే తాను క్రమశిక్షణగా ఉండటమే కాకుండా మొత్తం కూడా సిబ్బందిని అటు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సామర్థ్యంగా, అంటే ఆ సమర్థవంతమైనటువంటి అధికారులను తన కింద నియమించుకుని వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సహించడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అనేది కూడా ఆయన విషయంలో కొంత ఉన్నటువంటి మంచి పేరు. అదేవిధంగా ప్రభుత్వ విధానాల రూపకల్పన విషయంలో పాలకులు కూడా ఆయన సహకరిస్తూ ఉంటారు. వాటిని అమలు పర్యవేక్షణలో కూడా రవిచంద్రకు ఒక సమర్థమైనటువంటి సీనియర్ బ్యూరోక్రాట్ గా కూడా కొంత పేరుందనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కూడా అంటే ఈ పదవిలో మనం చూస్తే కనుక గతంలో కూడా ఆయన భూముల కబ్జా విషయంలో కానీ వాటన్నిటిలో కూడా చాలా బాధ్యతాయుతంగా కూడా ఆ భూములు వెనక్కి తీసుకొని రావడంలో కూడా ఆయనకు అనుభవం ఉంది. ఇక తిరుపతి విషయంలో కూడా మనం చూసుకుంటే కనుక కొంత అక్కడ భూముల విషయంలో కూడా కొంత వివాదాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. ఇవన్నిటి బాధ్యతలకి కూడా ఈయన కరెక్ట్గా సూట్ అవుతారు అని చెప్పి నియామకం జరిగింది అనుకోవాలా? ఖచ్చితంగా టీటీడీకి సంబంధించి ఎన్నో ఆరోపణలు మనం పదే చూస్తూ ఉంటాం. మీడియాలో కానీ లేదా సామాన్య భక్తుల నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రచారం అయితే సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ టీటీడీకి సంబంధించి జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో
ఇప్పుడు ముద్దాడ రవిచంద్ర ఇప్పుడు అక్కడ బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పరిపాలనకు సంబంధించి టీటీడీ పరిపాలనకు సంబంధించి ఏకైక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఇది భారతదేశంలో. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అవకతవకల విషయంలో కానీ అక్రమాల విషయంలో కానీ ఈయన పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వ్యవహరించబోతున్నారు అనేది అయితే ప్రధాన ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తోంది. అదేవిధంగా ఈయన గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు మాజీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఈయన విషయంలో పూర్తి స్థాయిలో నమ్మకంగానే ఉన్నారు. అదేవిధంగా అక్కడ తిరుమల ప్రాంతంలో జరిగినటువంటి కొన్ని భూములకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ అదేవిధంగా టీటీడీ ఆస్తుల పరిరక్షణ కానీ అదేవిధంగా పరిపాలనకు సంబంధించినటువంటి సంస్కరణలు అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా అదేవిధంగా టీటీడీ చేపట్టబోయే దేశవ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాలు కానీ ఇవన్నిటికి సంబంధించి కొంత ఆయన జాగ్రత్తగా వ్యవహరించబోతున్నారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. అలాగే చంద్రబాబుకు నమ్మకమైనటువంటి నేత అధికారి కావడంతో ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు సీఎం గా తీసుకున్నారనేది కూడా కొంత వినపడుతున్నటువంటి కామెంట్. ఇక ఇంగ్లీషు తెలుగుతో పాటుగా ఆయన పలు భాషల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అటు తమిళంతో పాటుగా అటు కన్నడం ఈ భాషలన్నీ కూడా ఆయన సమర్థవంతంగా మాట్లాడతారు అనేది కూడా ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు. కాబట్టి ఖచ్చితంగా ఈయన టీటీడీకి సంబంధించి కొంత భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు కూడా వివాదాస్పదం కాకుండా కాపాడుకోగలుగుతారనే నమ్మకం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. రైట్, స్టే విత్ us వెంకట్. ఒక భక్తుడిగా తోటి భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగింది అంటూ కూడా ఇప్పుడు టీటీడీ ఈవోగా కూడా నియామకమైనటువంటి రవిచంద్ర చెప్పడం జరిగింది. ఇక ఈ మేరకు కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అందరి నమ్మకాలను నిలబడతానంటూ పేర్కొన్నారు. దేవుడిచ్చిన శక్తితో నా విధులు నిర్వర్తిస్తా అంటూ అనుభవజ్ఞుల సలహాలు ఉద్యోగుల సమన్వయంతో సేవలు చేస్తానంటూ కూడా ఈవో పేర్కొన్నారు.